నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాం. ఆదానిని విదేశాలు అంటే అమెరికా లాంటి దేశాలు, డీప్ స్టేట్ వాళ్ళు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి ఆదానిని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆదాని అనేది ఈ 10 ఏళ్ల కాలంలో, ఈ 15 కాలంలో ఇండియాకు ఒక ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటూ పోర్టుల విషయంలో కానీ, రహదారుల విషయంలో కానీ, వేరే సోలార్ కరెంటు విషయంలో కానీ చాలా పకడ్బందీగా ఉంటూ వెన్నుదన్నుగా భారత ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి మీద ఏదో ఒక ఆరోపణలు చేసి తనని మాలిష్ చేసేసి పబ్బం కట్టుకోవాలని చూస్తున్నాయి. ఈ అమెరికా కోర్టులో అసలు తన మీద వచ్చిన నేరారోపణ ఏంటంటే, అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజ్ నుండి డబ్బులు తీసుకొని అవి భారతదేశంలో లంచం ఇచ్చి ఆ పనులు చేసుకుంటాడు. నీకెందుకు? అతను నీ దగ్గర డబ్బు తీసుకున్నాడు, అతనికి కావాల్సిన పదంలో చేసుకుంటాడు. మీరు ఏదైతే ఆయుధ కొనుగోలు చేస్తున్నప్పుడు లాబియింగ్ లాంటివి చేసుకోరా, అలాంటి లాబియింగ్ లాంటిది చేసుకున్నాడేమో. ఈ లంచం ఇవ్వడం అనేది సమర్థనీయ అంశం కాకపోవచ్చు, కానీ అది నీకు అవసరం లేదు. నీకు ఎలాంటి నష్టం జరిగిందో ఆ నష్టం గురించి చెప్పమంటే నష్టం గురించి చెప్పారంట. అక్కడ నుంచి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేసినాం కాబట్టి మాకు ఇలాంటిది చట్టం ఉందని చెప్పేసి ఏదో ఎప్పటిలో లేని చట్టాన్ని తీసుకొచ్చి ఎలాగైనా సరే అదానిని ఆర్థికంగా దెబ్బతీసి తద్వారా భారతదేశాన్ని దెబ్బతీసి భారతదేశాన్ని ఎదగకుండా చేయాలనేది డీప్ స్టేట్ కుట్ర. ఈ కుట్ర అప్పుడు ఇండియన్ పేరుతో చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. కానీ దీంతో వచ్చేది ఏం లేదు. ఒక వారం 10 రోజులు అయిపోతే అందరికీ తెలిసిపోతుంది ఇది ఒక కుట్ర లాంటిది అని చెప్పేసి. సో దీని గురించి ఏం వరీ కావాల్సిన అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.